రైట్ అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జేఎన్ ఫార్మాసిటీలోని ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో విషవాయువు లీక్ అయ్యాయి. విషవాయు పీల్చి 2 కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ పై అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 2 కార్మికులు మృతి పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషవాయు పీల్చి అస్వస్థకు గురైన బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి అధికారులకు ఆదేశించారు. అనిత రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, ఆల్రెడీ 2 కార్మికులు మృతి చెందినట్లు చూస్తున్నాము. అయితే ఇంకా ఎవరికైనా గాయాలైనాయా? అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున అనకాపల్లి జిల్లాలోని ఫార్మా సిటీలో ఉన్నటువంటి ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విషవాయువులు లీక్ అయిన ఘటనలో అయితే అక్కడికక్కడే 2 కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. వాళ్ళైతే ఆ మృతదేహాలు ఎప్పటికే విశాఖ KGH కి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అక్కడికి కుటుంబ సభ్యులు కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఒక విషాదకరమైన వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు అదే ప్రమాదంలో గాయపడినటువంటి ఒడిశాకు చెందినటువంటి వ్యక్తి అయితే ప్రస్తుతం షీలానగర్ లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ కూడా స్పందించడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా అనకాపల్లి కలెక్టర్ తో మాట్లాడి పరిస్థితిని అయితే అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గాయపడి ఉన్నటువంటి ఆ కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా వైద్యులతో మాట్లాడి వివరాలు ఇవ్వాలంటూ కూడా కలెక్టర్ కి అయితే సూచించిన పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రమాదానికి కారణాలు కూడా త్వరగా విచారణ చేసి ఇవ్వాలని చెప్పి ఆ యాజమాన్యానికి నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యుల రోదనలతో విశాఖ KGH అయితే మిన్నంటిందని చెప్పుకోవచ్చు. తరచుగా జరుగుతున్నటువంటి ప్రమాదాల మీద ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి దాని మీద యాజమాన్యాల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మరోవైపు కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదకరమైనటువంటి వాయువుల దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీసమైనటువంటి రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం కూడా దారుణంగా కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఘటన మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ వ్యక్తం చేస్తూ మంత్రులు అయితే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. శివన్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రాజు.